ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సర సేవాని జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాల్లో 10వ తేదీ మార్చి నుంచి 16వ తేదీ వరకు ఏ విధంగా ఉంది. గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, మీన రాశిలో బుధుడు, రాహువు అంటే నీచ స్థానంలో ఉన్నాడు బుధుడు. అదేవిధంగా రవి, శని, శుక్ర, చంద్రగ్రహాలు కుంభంలోని, మనకి కుజుడు మకర రాశిలో ఉన్నాడు. అయితే ఈ వారం రోజులు చంద్రుడు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కుంభం నుంచి మనకి వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థను అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నాత్ చతుర్థ స్థానంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం విషయంలో చాలా బాగుంటుంది. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా వివాదాలు ఉన్నా కొంచెం అంతే అంతకుముందు కంటే కొంత బెటర్గా మారడము, ఇట్లాంటివన్నీ కూడా మీరు చూస్తారు. అయితే మరి జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే 13, 14 తేదీలు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయంలో, షార్ట్ జర్నీ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే బుధుడు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలోని, అదేవిధంగా మీరు ఏదైనా సప్తమాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఎవరైనా పార్ట్నర్షిప్లో, బిజినెస్లో పార్ట్నర్షిప్లో తీసుకునేటువంటి విషయంలోని, ఇంట్లో ఉండే ఏదైనా బిజినెస్ ప్రారంభించేటువంటి అంశంలో ఈ వారం సరైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఈ వారం మొత్తం ఇంకా కొన్ని రోజులు ఉంటాడు. బట్ ఈ వారం పర్టికులర్గా మీకు చతుర్థ స్థానంలో నీచబడి ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ యొక్క బుధగ్రహము చతుర్థంలో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే అంశంలో కానివ్వండి, లేనట్లయితే ఏదైనా గుర్తుపెట్టుకోండి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమ దశమాధిపతి అయినందుకు పర్టికులర్గా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్త వహించాలి ఈ బుధగ్రహం ఇలా ఉన్నందుకు. ఇక ఈ వారం మొత్తము కూడా 2వ స్థానంలోనే కుజుడు ఉంటాడు 16వ తేదీ వరకు. 16వ తేదీ మారుతున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఫైనాన్స్ కారకుడు 3వ స్థానంలో ఉంటూ కాస్త రవితోని శనితోని ఉన్నందుకు కొంచెం కళ్ళు లాగడం కానీ, కొంచెం కొంతమంది ముఖం లాగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి స్ట్రెస్ అనేది ఇస్తూ ఉంటుంది ధనుస్సు వారికి కొంతవరకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి కమ్యూనికేట్ చేయండి. వ్యాపార సంస్థలు నిర్మాణం చేసేటప్పుడు వ్యాపార సంస్థల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలోనే బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి. అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంది. మీకు సంతానం విషయంలో బాగుంది మీకు. అదేవిధంగా రాజకీయ పరంగా మంచి గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది పంచమంలో గురువు ఉన్నందుకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు మారే లోపల కొంచెం ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే నీటికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది. అంటే నీటి ప్రదేశాలకు సహజంగా మీ జన్మజాతకంలో నీటి గండాలు ఏమైనా ఉన్నట్లయితే పర్టికులర్గా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుందని మనం చెప్పుకున్నాము.
ఈ వ్యాపార లాభాలు, వ్యాపార సంబంధించిన విషయంలో అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి అంశంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చాలా చాలా బాగుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ 16వ తేదీ లోపలేనండి, 16వ తేదీ వస్తే మళ్ళీ కుజుడు మారిపోతాడు కాబట్టి 12వ స్థానాధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడైనటువంటి కుజుడు నీచ స్థానం అంటే ఉచ్చ స్థానంలో ఉన్నాడు. దాని తర్వాత శనితో కలుస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో కుజుడు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ప్లాన్డ్గా చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, ముఖ్యంగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. శని గ్రహం దగ్గర దీపారాధన చేయండి, దత్తాత్రేయ ఆరాధన చేయండి, స్కంద ఆరాధన చేయండి, నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి. వీటన్నిటి వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. మీరు మనకి యూనివర్సల్గా కలిగేటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటుంటాయి. దాని పరంగా చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారా, ఈ లగ్నం వారా అని కాదు, ముఖ్యంగా బుధ గ్రహం అప్పులకి, వ్యాపారానికి, రిలేషన్స్కి కారకుడు. అప్పులు, వ్యాపారము, రిలేషన్స్ ఈ యొక్క విషయంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నంత కాలము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా చూసుకొని ప్రారంభించాలి బుధ నీచ స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి తొందరపడి చాలామంది ఏం చేస్తారంటే ముహూర్తాలు ఉన్నాయని చెప్పి పెట్టేసుకుని ఉంటారు. బట్ ఏ గ్రహం బాగుందో ఆ గ్రహ సంబంధించింది బాగున్నప్పుడే ఆ గ్రహ కారకత్వాలను అనుసరించి ముహూర్తాలు పెట్టుకోవాలి. కాబట్టి బుధగ్రహం నీచ స్థానం వెళ్ళిపోయే వరకు కూడా ముహూర్తాల జోలికి తొందరగా వెళ్ళకండి. ఇంకా తప్పదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏమండి మాకు కంపల్సరీ అవ్వాలి, లేకపోతే మాకు రెంట్స్ పడతాయి అన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, బుధగ్రహం నీచంలో ఉంది కాబట్టి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ, పెసలు అంటారు, పెసల్ని గ్రీన్ కలర్ వస్త్రం కలిపి ఆ రెండింటిని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఒక 7 సార్లు ఇవ్వండి, 7 వీక్స్. అప్పుడు మీకు బుధగ్రహ నీచంలో ఉన్నటువంటి దోషం చాలామందికి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే కాదు, కొంతమందికి ఎలా ఉంటుందంటే చేస్తున్న వ్యాపారంలో కూడా సరైనటువంటి ఫలితాలు రావు. అటువంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇంకా వీలైతే బిల్వపత్రంతో శివార్చన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. బుధగ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. ఇక మరొక విషయం ఏంటంటే, మనం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి మీ యొక్క జన్మజాతక ఫలితాలు. అంటే మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్నాధిపతి ఉన్న స్థితి ఏమిటి, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ, సమయము, నెల, సంవత్సరము, ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని బట్టి మీ యొక్క లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. 12 లగ్నాల్లో ఆ లగ్నం ఎలా ఉంది, దాని పొజిషన్ బట్టి మీ లైఫ్ ఉంటుంది, మీ తత్వం ఉంటుంది, మీ యాక్టివిటీస్ ఉంటాయి, మీ నేచర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది. అసలు మనిషిని చూడకుండా జాతక చక్రాన్ని చూసి చాలా సింపుల్గా ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పి 100% చెప్పచ్చు, అందులో డౌట్ లేదు. కాకపోతే లగ్నం మారకూడదు పుట్టిన సమయంలో. ఒక్కోసారి సంధి లగ్నం అంటారు. సంధి లగ్నం పడ్డప్పుడు మాత్రం 2 లగ్నాలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని కొంత పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఎలా అయితే మనిషిని చూడకుండానే ఈ మనిషి ఇలాంటి తత్వము అని లగ్నాన్ని చూసి ఎలా చెప్తామో, మనిషి చూడక్కర్లేదు, ఓన్లీ జాతకం చూసి. అదేవిధంగా అతని జీవితంలో ధనయోగాలు ఎంత బలంగా ఉన్నాయి అతని ధనాధిపతిని చూసి, అతని యొక్క 3వ స్థానాన్ని చూసి, అతనికి సిబ్లింగ్స్కి ఉండేటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది అసలు అనేటువంటిది, మరియు చతుర్థ భావం బట్టి ఇతను ఎప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కుంటే బాగుంటుంది, ఎటువంటి ప్రాపర్టీ కొనుక్కుంటే బాగుంటుంది, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం అసలు ఎప్పుడు రైట్ టైం, ఎటువంటి ఎడ్యుకేషన్ చదివితే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఏం చేస్తే సంతాన అభివృద్ధి ఉంటుందో. కొంతమందికి సంతానం ఉండదు, అంటే ఎందుకు ఉండట్లేదు, బికాజ్ ఆఫ్ 5th హౌస్ పాడవుతుంది. అదేవిధంగా కొంతమంది రుణ రోగ శత్రువులతో నిత్యం బాధపడుతూ ఉంటారు. ఆ రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహ సంయోగం ఏముంది అతని జాతకంలో, దానికి సంబంధించిన దానము, మంత్రము ఏం చేసుకోవాలి. మంత్రస్థానం యాక్టివేషన్ అయితే రుణరోగ శత్రు స్థానాలు డౌన్ అవుతాయి, అంటే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వివాహం, చాలామంది చూడండి, వివాహం ఎప్పుడవుతుందండి, నా వివాహం అవ్వట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాగే ఉండిపోతాను, దిగులు చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వివాహానికి ఒక రైట్ టైం అనేటువంటిది ఉంటుంది. అది 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఆ రైట్ టైం తెలుసుకుని ఆ సమయంలో కనుక మీరు వెతికినట్లయితే 100% వివాహం అయితే తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహము మరియు ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం తర్వాత మనకి
ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన యోగాలు, అందులో పర్టికులర్గా ఎప్పుడు ఎలాంటి సమయంలో వివాహం వెతికితే తొందరగా అవుతుంది, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది కూడా ఉంటుంది వివాహం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది వివాహ యోగం లేని సందర్భం. మరి అలాంటప్పుడు 20 సంవత్సరాలు ఆగుతారా అంటే అలా కాకుండా దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. ఒక బ్యాడ్ టైం నడుస్తుంటే దాన్ని ఎట్లా గుడ్గా మార్చుకోవాలనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా ఒక అమ్మవారి నామాన్ని తీసుకొని దాన్ని రోజు చాంటింగ్ చేయడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే దీనికి ఏదో పెద్ద పూజలు చేసుకోవాలి, వేలు లక్షలు ఖర్చు పెడితేనే కానీ మనం బయటపడలేమనుకుంటారు. అదంతా భ్రమ. గుర్తుపెట్టుకోండి, ఈ కలియుగంలో నామం చేసినంత మాత్రం చేత మనం విముక్తి చెందుతాం ఎటువంటి కష్టం నుంచి అయినా సరే. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి అన్నీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఆ గ్రహం ఈ గ్రహం కలిసిందని ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, సంవత్సర ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మన జీవితంలాగే 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి గోచార ఫలితము, రెండవది మన జన్మజాతక ఫలితం. మనం చూడండి, మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా బయట వాతావరణం ఉండాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఉదాహరణకి స్కూల్ బ్యాగ్స్ అమ్ముదాం అనుకున్నాడు ఒక వ్యక్తి. కొత్త వెరైటీగా స్కూల్ బ్యాగ్స్ తయారు చేశాడు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకు అంటే నెక్స్ట్ స్కూల్స్ ఎండాకాలం సెలవులు వస్తాయి, దాని తర్వాత అవుతుంది. అలా కాకుండా మీరు కనుక జూన్ తర్వాత, అంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఒక 2 నెలల తర్వాత మీరు స్కూల్ బ్యాగ్స్ అమ్ముతా అంటే ఎవడు కొనుక్కోడు. ఎందుకు? అది ఆల్రెడీ కొనేసుకున్నారు, జనాలు తీసేసుకున్నారు. అది రైట్ టైం కాదు. అంటే బయట ఉండే మార్కెట్ని ఎప్పుడు ఏది అమ్మాలి, ఎప్పుడు ఏది సేల్ చేయాలి, ఎటువంటి మార్కెట్లో ఎటువంటి వాటికి డిమాండ్ ఉందని ఎలా తెలుసుకొని మనిషి వెళ్తాడో, అదేవిధంగా ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సమయం పడుతుంది, కానీ ఇప్పుడున్న టైం పరంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడం కష్టమని ఎలా డిసైడ్ చేసుకుంటాడో, హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సింది 1.5 అవర్ 1 అవర్ పట్టొచ్చని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడో, అంటే ఇతని ప్రయత్నం బయట ఉండే వాతావరణం. సేమ్ టైం గోచారం కూడా అంతే. అంటే ఇప్పుడున్న గోచారం ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీ యొక్క జన్మజాతకంలో మీరు చేసే ప్రయత్నం, మీరు రెగ్యులర్గా చేసే ప్రయత్నానికి ఏ రెమెడీ చేసుకోవాలి, దిస్ ఈజ్ ది టాపిక్ అనమాట. అంటే ఏంటి, ఇది క్యాలిక్యులేషన్, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది తెలుసుకొని మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.